హాయ్ అండి. ఇప్పుడు నేను చూపించే కర్రీ సారికంద కూర అండి. దీనిని మా ఊర్లో బాగా దొరుకుద్ది. అక్కడైతే వింటర్ సీజన్లో బాగా వస్తుంది ఈ పంట. ఇది కూడా ఒక దుంప లాంటిదేని. ఇది చాలా బాగుంటుంది టేస్టీగా. కానీ కొంచెం బంగాళదుంప కంటే కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం వాటర్ వేసి ఉడికించుకోవాలి. కానీ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే ఈజీ ప్రాసెస్ కూడా. దీనిని ఇలా వేపుడులాగే కాకుండా మసాలా కర్రీ చేసుకోవచ్చు. అలాగే సాంబార్లో కూడా వేసుకోవచ్చు. కర్రీ కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. కర్రీ కోసం కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని ఒక ఆనియన్ వేసి మగ్గించుకొని దాంట్లో వాష్ చేసిన సారికంద ముక్కలు వేసుకొని మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారం పసుపు వేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ వేసి మగ్గించుకోవాలండి. దీని మధ్య మధ్యలో చెక్ చేస్తుంటే ఉడికిందా లేదా అనేది మనకైతే తెలుస్తుంటుంది. ఇది సీజనల్గా వచ్చేది. ఇది హైదరాబాద్ ఇటు సైడ్ అయితే దొరకదు. మా వాళ్ళు వస్తే మా నాన్న నాకు ఇష్టమని పంపించారు. కూర అయితే చాలా బాగుంటుంది. కానీ కట్ చేసుకునేటప్పుడు పీసెస్ మాత్రం చాలా చిన్నగా తరిగేసుకోవాలి. అప్పుడే తొందరగా మగ్గుద్ది అన్నమాట. ఈజీ ప్రాసెస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మీకు ఇంకా ఉడకలేదు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవడమే. ఉడికినప్పుడు మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుని మనం చూసుకోవాలి. అంతే, ఇంకేం లేదు. చిన్నగా తరిగేసుకోండి. ఉడకకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఉడికించుకొని ఫ్రై చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.